ఇక వరల్డ్ న్యూస్ ముందుగా చూద్దాం. సీతయ్య మాదిరిగా దూకుడు ప్రదర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు పరిపాలనా సంస్కరణల్లో భాగంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీపై కొరడా జులిపించారు. డీప్ స్టేట్ని సమూలంగా ప్రక్షాళన చేస్తానని ఎన్నికల ప్రచారంలోనే ట్రంప్ బలంగా చెప్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ట్రంప్ ఎలాన్ మస్క్ చర్యలుంటున్నాయి. ఇక ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులపై ఖర్చు చేస్తున్నటువంటి $6.75 ట్రిలియన్ కనీసం $2 ట్రిలియన్ తగ్గించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. సిఐఏలోని కొందరు కీలక ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు డీప్ స్టేట్లో భాగమయ్యారని ట్రంప్ ఆయన సన్నిహితులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇంటెలిజెన్స్ నెట్వర్క్ గుండెకాయ వంటి సిఐఏపై ట్రంప్ కోతల ఖడ్గం ఝుళిపించారు. ఆ సంస్థలో ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి తోడు సిఐఏ సమాచార సేకరణ, విశ్లేషణలో కొన్ని విభాగాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని కూడా భావిస్తున్నారు. వీరంతా తమకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యని తగ్గించే పనిలో ట్రంప్ బృందం నిమగ్నమయ్యింది. ఈ క్రమంలోనే సిఐఏపై కూడా ట్రంప్ సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. గత వారం అమెరికాలోని ది ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ లోని కొందరు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో భాగం కావాలని మార్గదర్శకాలు వెళ్లినట్టు చెబుతున్నారు. కొత్త సిఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ఈ ఆఫర్లో సిఐఏ కూడా ఉండాలని కోరుకుంటున్నట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆఫర్ను ఉద్యోగులకు తెలియజేశారా లేదా అన్న దానిపై, అలాగే ఎవరెవరికి వర్తిస్తాయనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దీనిపై పోరాటం చేస్తామని డీప్ స్టేట్ అధికారులు చెబుతున్నారు. వైట్ హౌస్ నుంచి ఎలాంటి ఆదేశాలొచ్చినా పట్టించుకోబోమని వారంటున్నారు. ఒత్తిడికి లోనై ఉద్యోగాలని వదిలేదే లేదని ప్రతిజ్ఞ చేశారు. ట్రంప్ చర్యలు తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, తాము పోరాడుతామని డీప్ స్టేట్లోని పలువురు అధికారులు తేల్చి చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇద్దరు తమను టార్గెట్ చేశారని ఉద్యోగులు నమ్ముతున్నారు. ట్రంప్ సర్కార్పై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు రెడ్డిట్ పేజీని ఉద్యోగులు వాడుతున్నారు. ఎంతమంది ఉద్యోగులు ఈ అనధికార ఉద్యమంలో చేరారన్నది ఖచ్చితంగా తెలియదు. కానీ రెడ్డిట్ పేజీ వేదికగా 2,78,000 మంది ఈ ఉద్యమంలో ఉన్నారని అంటున్నారు. ట్రంప్ సర్కార్లో పాలనాపరమైన విధానాలు సరిగ్గా లేవని మండిపడుతున్నారు. హోల్డ్ ది లైన్, డు నాట్ రిజైన్ అనే నినాదంతో ఆన్లైన్లో ప్రచారాన్ని ప్రారంభించారు. రాజ్యాంగాన్ని స్వదేశీ, విదేశీ శక్తుల నుంచి కాపాడుతామని, ఉద్యోగంలో చేరేప్పుడే ప్రమాణం చేశామని వారు గుర్తు చేస్తున్నారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ప్రభుత్వంలోని ఉద్యోగులు వైట్ హౌస్ ఆదేశాలను పట్టించుకోకుండా పనిచేసేవారు, లేదంటే ఆదేశాల అమలులో జాప్యం చేసేవారు. అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్స్టిట్యూట్ జనవరి నెలలో వెల్లడించిన నివేదిక ప్రకారం ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించాలని ఉద్యోగులలో ఓ వర్గం డిసైడ్ అయ్యింది. రాజకీయ బాస్లకి కీలకమైన సమాచారం అందకుండా చేయడం, న్యాయపరమైన చిక్కులు కల్పించే విధానాలను రూపొందించడం తదితర ఎత్తుగడలని ఉద్యోగులు ఎంచుకున్నారని ఆ నివేదిక వెల్లడించింది. ఇవన్నీ గమనించే రిమోట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని మొదట వదిలించుకోవాలని అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే ట్రంప్ ప్రభుత్వ విభాగాలను ఆదేశించారు. అలాగే బైఅవుట్ ప్యాకేజీని ట్రంప్ ప్రకటించారు. ఫిబ్రవరి 6 కల్లా ఉద్యోగాలను వదులుకున్న వారికి 8 నెలల జీతం ఇస్తామని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఉద్యోగాలు దక్కించుకున్న 1000 మంది ఉద్యోగులను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద చేసే ఖర్చుని కనీసం $2 ట్రిలియన్లైనా తగ్గించాలని అపర కుబేరుడు, పాలనా సంస్కరణల విభాగం డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ చెబుతున్నారు. 30 ఏళ్ల పాటు అమెరికా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన వ్యక్తి ఒకరు తన జీవిత కాలంలో ట్రంప్ సర్కార్ లాంటి చెత్త ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. ట్రంప్ సర్కార్ రాజీనామా చేయమని అడుగుతున్న కొంతమంది ఫెడరల్ ఉద్యోగులు దానికి అంగీకరించడం లేదు. ఎంత ఒత్తిడి వచ్చినా సరే ఉద్యోగాలను వదిలిపెట్టబోమని వారు తెగేసి చెబుతున్నారు. 2022వ సంవత్సరం ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం అమెరికా ప్రభుత్వం $6.75 ట్రిలియన్ ఏటా ఉద్యోగులపైన ఖర్చు చేస్తోంది.
దీనిలో కనీసం $2 ట్రిలియన్ ఖర్చుని తగ్గించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది జరగాలంటే భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలి. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి గత నెల ఒక మెమో వెలువడింది. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్ళింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు దీనిపై ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు.